నమస్తే, వెల్కమ్ టు లియో. A1, A2 ఆ ఇద్దరు విడిపోయారా? విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యత్వానికి కావచ్చు, అదేవిధంగా లోక్సభ సభ్యత్వానికి కావచ్చు, ఈ రెండింటికి కూడా తను రాజీనామా చేయడం మనందరికీ తెలిసిందే. అయితే యాదృచ్ఛికం ఏంటో తెలియదు కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15వ ఏట అడుగుపెట్టిన రోజు, ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు యాదృచ్ఛికంగా యువత పోరు ఈరోజే పెట్టానని చెప్పేసి చెప్పడం కావచ్చు. అదే యువత పోరులో ఏదైతే వైజాగ్కి సంబంధించి యువత పోరులో వాళ్ళు కూటమి వర్ధిల్లాలి అని చెప్పేసి అనేటువంటి నినాదాలు కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటూ వస్తుంటే మొత్తానికి జగన్కి ఉచ్చు బిగుసుకుంటుందా? విజయసాయిరెడ్డి చెప్పినట్టే అప్రూవల్గా మారిపోయాడా? ఈరోజు ఎందుకని ఇంత కఠినంగా జగన్ గురించి మాట్లాడాడు? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. విజయసాయిరెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి స్థాపించడంలో వీళ్ళిద్దరూ మెయిన్ అని చెప్పవచ్చు. అదే కాకుండా A1, A2 ప్రతి దాంట్లో పార్టీలోనూ A1, A2, అదేవిధంగా చూసుకుంటే జైల్లో కూడా A1, A2, అదేవిధంగా క్విట్ ప్రోకోలో కూడా చూసుకుంటే A1, A2. ఇలాగ A1, A2గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే అప్రూవల్గా మారిపోతున్నాడా? మొన్న మధ్య పార్టీకి కావచ్చు, లోక్సభ సభ్యత్వానికి కావచ్చు రాజీనామా చేసిన తర్వాత వైఎస్ షర్మిల గారిని కలిసి 3 గంటల పాటు వీళ్ళిద్దరికి సంబంధించిన సంభాషణలు జరిగాయి. అది అందరికీ తెలిసిందే. ఈరోజు సిబిఐ కాకినాడలో జరిగినటువంటి ఒక సిబిఐ విచారణలో అప్రూవల్గా మారిపోయాడా? మొత్తానికి జగన్ ఖచ్చితంగా గట్టిగా ఇరికిచ్చేశాడా అంటే ఏమంటారు? చాలా పెద్ద స్టోరీ అనమాట. చెప్పుకుంటూ వెళ్తే గంటలు గంటలు చెప్పొచ్చు. చాలా క్లుప్తంగా చెప్పుకుందాం. ఏంటంటే యాక్చువల్గా 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఆ టైంలో ఈ విజయసాయిరెడ్డి ఆయన చాలా ఫేమస్ చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళ అకౌంట్స్ అన్నీ ఆయనే చూస్తున్నాడు. ఆ టైంలో ముఖ్యమంత్రి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి విజయసాయిరెడ్డి సహాయంతో సూట్ కేస్ కంపెనీలు పెట్టి క్విట్ ప్రోకో స్టార్ట్ చేశాడు. 2004, 2009లో జరిగిన కుంభకోణాలే అయ్యి 1,00,000 కోట్ల కుంభకోణం. అది సిబిఐయే ప్రూవ్ చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్లోనే 42,000 కోట్లు జరిగినట్లుగా ఛార్జ్ షీట్లో వేశారు. అది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఒక దోషి కింద లెక్కే. ఆయన ముఖ్యమంత్రి హయాంలో జరిగినాయి, ఆయన కనుసనలోనే జరిగినాయి. ఆయన తెలియకుండా జరిగిందంటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద స్కాములు, ఇంత క్విట్ ప్రో జరగదు. ఇన్ని కంపెనీల ఫార్మేషను, ఇన్ని షేర్స్ రావు కదా. ఆయన చనిపోయాడు 2009లో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కనుక బతికుంటే రాజశేఖర రెడ్డిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు, గ్యారంటీగా ఆ కేసులో అరెస్ట్ చేసేవాళ్ళు. చనిపోయి తప్పించుకున్నాడు ఆయన. ప్రజల దృష్టిలో చాలా మహానాయకుడిగా మిగిలిపోయాడు. వాళ్ళ కొడుకు ఇంత స్కామ్ చేస్తుంటే ఆయన వారించలేడా? ఆయన మీద కూడా ప్రజలందరికీ చాలా ఇది ఉంది. కాకపోతే ఆయన ఏంటంటే ఆరోగ్యశ్రీ అని, ఉచిత కరెంట్ అని కొన్ని స్కీమ్స్ పెట్టి ప్రజలు మనల్ని పొందాడు. సరే, అది పక్కన పెడదాం టాపిక్. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయాడో, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈ క్విట్ ప్రో కేసులు వేశారు. వేసిన ఆయన కూడా చనిపోయాడు, ఆయన కాంగ్రెస్ లీడర్ ఇక్కడ హైదరాబాద్లో. ఆ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డిని, ఈ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డిని. అప్పుడు దాకా లైమ్ లైట్లో విజయసాయిరెడ్డి పేరు ప్రజలకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సడన్గా ఈ క్విట్ ప్రోకి వచ్చిన తర్వాత ఏంటి అనేది చూస్తే విజయసాయిరెడ్డి చేసిన జంతర్ మంతర్ అకౌంటింగ్ జంబ్లింగ్లో ఇది సూట్ కేస్ కంపెనీల ఫార్మేషన్ ఎలా చేయాలి, హవాలా ఎలా ఉండాలి, హవాలా మార్క్, ఇవన్నీ అతను నేర్పాడు ఇతనికి. ఇతనికి అంత తెలియలేదు. డబ్బులు ఎట్లా సంపాదించాలి, నాన్నగారి అధికారం ఉంది, మనకి చేతిలో అధికారం ఉంది కాబట్టి మనం ఎట్లా కొట్ట డబ్బులు సంపాదించాలని ఇతనికి సహాయం చేశాడు. సరే, ఆ క్విట్ ప్రో కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అది ఆ స్టోరీ చెప్పుకుంటే చాలా వెళ్తుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పాదయాత్ర చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడ సింపతి రాలి ఆయనకి. ఎవ్వరు సింపతి అనేది కనపడలే. ఒక దోషిని అరెస్ట్ చేశారులే అన్నట్టుగా వదిలేశారు. అదే మొన్న 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 100 కంట్రీల్లో నిరసన జరిగింది. అది తేడా. అసలు కంపారిజనే కాదు ఇద్దరికి. ఆ టాపిక్ కూడా పక్కన పెడదాం. ముఖ్యంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గురించే మనం మాట్లాడుకుందాం. ఆయన ఇవాళ ప్రెస్ మీట్ ఆఫ్టర్ దీనికి వెళ్ళి వచ్చిన తర్వాత, సిబిఐ వాళ్ళ విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు చేసినప్పుడు 16 నెలలు జైల్లో ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు చాలా మిత్రులు.
విజయసాయిరెడ్డికి చెప్పకుండా ఏ ఒక్క పని చేయరు. అదే 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా అంతలోకి బెయిల్ వచ్చింది ఇద్దరికి. ఆ టైంలో ఇతను అపోజిషన్ పార్టీ లీడర్గా ఎన్నిక కాబడ్డాడు. ఏది వైఎస్ఆర్ పార్టీ 67 సీట్లు వచ్చినాయి. అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. జైల్లో 16 నెలలు గడిపి వచ్చిన వాళ్ళకి 67 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారంటే అది ప్రజల్లో ఏదో తేడా ఉన్నట్టుగా అనుకున్నారు అందరూ. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆయన పొటాపొటీ మెజార్టీ 105, 106 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. 90 సీట్స్ వస్తే సరిపోతుంది. జస్ట్ 10-15 సీట్స్ ఏమున్నాయి. ఆ టైంలో ఈయన ఏమన్నాడు, నేను ఒక 25 మెంబర్స్ని కనుక మేము లాగేశానంటే నాదే గవర్నమెంట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన ఒక 23 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ నుంచి తెచ్చుకుని తెలుగుదేశంలోకి మార్చుకున్నాడు. అది ఆ బ్లేమ్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీద పడింది. ఆయన ఎప్పుడైతే నేను మీ పార్టీ నుంచి లాగేసుకుంటాను అన్నాడో ఆ సందర్భంగా ఆ 23 మందిని తీసుకున్నాడు. కొంతమంది మినిస్టర్లు కూడా ఇచ్చారు. అది చాలా బ్యాడ్ వచ్చింది తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్కడ. సరే, అది కూడా పక్కన పెడదాం. వీళ్ళిద్దరూ ఎంత మిత్రత్వం అంటే వైఎస్ఆర్ పార్టీ అనేది విజయసాయిరెడ్డి లేకుండా లేదు. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టాడు, కానీ సలహాలు సూచనలు ప్లస్ ఆయనకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభకి రిజైన్ చేశాడు. మీరు ఇందాక లోక్సభకు అన్నారు పొరపాటున, రాజ్యసభకి రిజైన్ చేశాడు. ఇప్పుడు 2 టర్మ్స్ రాజ్యసభ చేశాడు. ఇప్పుడు రాజ్యసభకు మెంబర్గా ఉండి ఢిల్లీలో లాబియింగ్ చేశాడు. ప్రధానమంత్రులతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సిబిఐతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈడీ పీపుల్తో సంబంధాలు వేసుకున్నాడు. లేకపోతే దగ్గర 11-12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉంటారా వీళ్ళు? ప్రజలందరికీ ఒక విధమైన అనుమానం, ఈ వ్యవస్థలను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారా? సిబిఐ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళు బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు? అసలు కేసు ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు? ఇదంతా సామాన్య ప్రజలకు అర్థం కావట్లా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు సరిపోయింది. అయిపోయి ఆ ముఖ్యమంత్రి టైంలో నేను కోర్టుకు హాజరవ్వలేను, నాకు ఇదే అదే ఉండని కొన్ని 100 పిటిషన్లు వేసుకున్నాడు. ఈ ప్రజల్లో సామాన్య ప్రజలకు ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు అనేది ఒక సందేహం ఉంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించారు, ఈ డబ్బులతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అనే టాక్ ప్రతి ఒక్క మనిషిలో ఉంది, ఇంక్లూడింగ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. డబ్బులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలడు, వ్యవస్థను కొనుక్కోగలడు, అతన్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, అతన్ని ఏం చేయలేరు అని ఉందన్నమాట. ఆ సందర్భంలో విజయసాయిరెడ్డి కూడా 2019-24 మధ్యలో వైజాగ్ని, ఎంతో ప్రశాంతమైన వైజాగ్ని సర్వనాశనం చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి కూడా చాలా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే సందర్భంలో కాకినాడ గురించి రావు గారి ప్రాపర్టీ గన్ పెట్టి బెదిరించి రాసుకున్నారు. ఇన్ని రకాల దౌర్జన్యాలు చేశారు వాళ్ళు. చెప్పుకుంటా పోతే అసలు మన ఈ డిబేట్ అంతం ఉండదన్నమాట. అందుకని ఇప్పుడు విజయసాయిరెడ్డిని మనం నమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎందుకంటే ఒక ఎక్యూజ్డ్, ఒక పెద్ద కిప్రో కేసులో ఎక్యూజ్డ్, వీళ్ళిద్దరు ఎక్యూజ్డ్ పీపుల్ ఇంకా ప్రూవ్ అవ్వాలి, కాకపోతే కన్విక్ట్ అవ్వాల, కానీ ప్రజల దృష్టిలో వాళ్ళు నేరస్తులే. ఇతను నేరం చేయటానికి ఉపయోగపడ్డాడు ఈ ఏటు. అతను ఎంత అహంకారపూరితంగా బిహేవ్ చేశాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, 2004 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్లో, చంద్రబాబు నాయుడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము అధికారంలో వస్తే నువ్వు బతికుంటే నీ సంగతి ఏంటో తేలుస్తాం, నేను అరెస్ట్ చేపిస్తాను, నేను అన్నీ చేస్తాను అని ఎంత అహంకారపూరితంగా మాట్లాడాడు. చంద్రబాబు గారు చాలా కామ్గా క్వైట్గా దాన్ని ఏమి తీసుకోవాలి. దాని గురించి ఎనలిస్టులు ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడారు, కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఏం మాట్లాడారు? అది అహంకారం కాదా? ఏమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆయనకి సడన్గా వైఎస్ఆర్ పార్టీకి, రాజకీయాలకి, రాజ్యసభ మెంబర్కి అన్నిటికీ రాజీనామా చేశాడు 1 or 2 months బ్యాక్. చేసి కామ్గా ఉన్నాడు. అది కూడా ఏదో సంథింగ్ కుట్ర జరుగుతుందని ప్రజలందరూ అనుకున్నారనమాట. ఏదో అతని రాజీనామాలో కూడా ఏదో రాజకీయం ఉందని అనుకున్నారు. అలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మరు. విజయసాయిరెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జగను విజయసాయిరెడ్డి ఒకటే, కానీ వాళ్ళ లోపలగా ఇంటర్నల్గా ఏం జరిగిందనేది మన ఎవరికీ తెలియదు. సడన్గా సజ్జలు గత లాస్ట్ 5 years నుంచి సజ్జల సకల శాఖ మంత్రిగా వచ్చి అన్ని అఫైర్స్ అతనే చూస్తున్నాడు. అతను కూడా సామాన్య జర్నలిస్టు, ఈనాడులో చేసి తర్వాత సాక్షిలోకి వెళ్ళి సాక్షిలో నుంచి సలహాదారుడిగా ఎంత డబ్బులు వచ్చినాయి అతనికి అన్నెసెసరీగా. అతను ఒక సలహాదారు ఒక పార్టీకి సంబంధించి మాట్లాడకూడదు. అతను సలహాదారు గవర్నమెంట్కి సలహాదారుగా తీసుకున్నారు, గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటున్నాడు.
సలహాదారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, ప్రభుత్వానికి ఎలా చేయాలని మాట్లాడగలరు. కానీ వాళ్ళ ఒక పార్టీకి ఎలా సేవ చేయాలి, ఆ పార్టీని ఎలా గవర్న చేయాలి అనేది చేశాడు. కానీ చాలా విమర్శలు వచ్చినాయి అతని గురించి, వాళ్ళ అబ్బాయి గురించి వచ్చింది, సోషల్ మీడియా గురించి, మొత్తం టోటల్గా చాలా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య రీసెంట్గా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు సజ్జల మీదే వెళ్ళి చూపిస్తున్నారు. ఆయన చేయమంటే చేసాం, ఆయన చెప్పమంటే అన్నాము, ప్రతి ఒక్కళ్ళు అలాగే అంటున్నారు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు కూడా విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ కోటరీ వల్ల నన్ను దూరం పెట్టాడు, ఆయన మనసులో నేను లేను, ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, నేను మనసులోనే లేనప్పుడు నేను పార్టీలో ఎందుకని నేను మానుకున్నాను అని ఇవాళ చెప్పాడు. ఆ రోజు చెప్పరా, నేను రాజకీయాల నుంచి మానేస్తానని చెప్పిన రోజు చెప్పరా. ఎప్పుడు చెప్పాడు? సిబిఐతో కలిసి వాళ్ళతో వాళ్ళకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వచ్చిన తర్వాత చెప్పాడు. ఏమని చెప్పాడు? కోటరీ వచ్చేసింది, నన్ను 3 సంవత్సరాల నుంచి దూరం పెట్టాడు, ఎంతో బాధతో ఉన్నాను, అయినా సరే నా కర్తవ్యం నేను నిర్వహించాను, నీకు నేను బెస్ట్ విషయం చెబుతున్నాను, నువ్వు మంచి ఒకసారి ముఖ్యమంత్రి చేసావు, నువ్వు కమింగ్ ఇయర్స్లో కూడా ప్రజాసేవ చేయాల్సిన వాడివి, నువ్వు ఆ కోటరీని దూరంగా పెట్టి ఒక మంచి నాయకుడు గారా అని ఇవాళ ప్రెస్ మీట్లో చెబుతున్నాడు. అంటే ఈయన గత 15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనకి సలహాలు ఇవ్వలేదా? నువ్వు మంచిగారా, ప్రజల సేవ చెయ్యి అని ఎప్పుడైనా చెప్పావా? నువ్వు 3 రాజధానులు పెట్టినప్పుడు ఏమన్నా సలహా ఇచ్చావా? నువ్వు దుర్మార్గం అరాచకం చేస్తున్నప్పుడు ప్రజావేదిక వచ్చిన మరుసటి రోజే కూల్చినప్పుడు నువ్వేమన్నా సలహా ఇచ్చావా? నువ్వు చాలా క్లోజ్ కదా, అప్పుడు కోటరీ లేదు కదా, నువ్వే కోటరీ కదా, నువ్వు ఆయన చేసిన దుర్మార్గాలను ఎక్కడైనా ఆపావా? ఇవాళ వచ్చి నువ్వు ఆయనకి ఏదో మంచి వెల్విషర్ లాగా కోటరీ వాళ్ళని చెడిపోతున్నావు. కోటరీ వాళ్ళు చెడిపోవట్లేదు, ఆయన ఎవరి మాట వినడు, ఆయన ఒక నియంత, ఆయన ఏది చెప్తే ఆయన మనసులో ఏదనుకుంటే అదే. ఎవరికి 3 రాజధానుల గురించి తెలియదు, సడన్గా అసెంబ్లీలో సడన్గా రైజ్ చేశాడు ఆ పాయింట్, ఎవరికి చెప్పున్నాడు కూడా, తను ఏదనుకుంటే అది చేస్తాడు. కానీ కోటరీ నీ మాట విన్నాడా? నువ్వు చెప్పావా? ఎప్పుడన్నా అతను చేసే దుర్మార్గాలను ఎప్పుడు ఆపమని చెప్పావా? అదే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, నువ్వు వద్దని చెప్పావా? అసలు కేసు ఉందా? అది కేసు లేదా? అది చేస్తున్నావు, ఎలక్షన్ ముందు చేస్తున్నావు, 6-7 మంత్స్లో ఎలక్షన్లు వస్తున్నాయి, సెంటిమెంట్ ఉంటుంది, మనం ఓడిపోతావు, అలాంటి ఏమన్నా మంచి మాటలు నువ్వు చెప్పగలిగావా? నువ్వు కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఉంటావు. అప్పుడు ఆ టైంలో నువ్వేం చెప్పా? నువ్వు ఇప్పుడు రాజకీయం నుంచి నువ్వు తప్పుకుంటున్నానన్నకు ముందు ఏం చెప్పా? చంద్రబాబు గారిని మేము చూస్తాం, నువ్వు బతికుంటే చూస్తాం, ఏంటది? అలా అంత మాట్లాడి నువ్వు శుద్ధపోసలాగా చాలా మంచి మాటలు చెబుతున్నావు. ఇవాళ వచ్చి నువ్వు అప్రూవర్గా మారమన్నారు నన్ను అన్నావు, ఇవాళేమో నువ్వు చూస్తుంటే అప్రూవర్గా మారేటట్టున్నావు. నువ్వు మాట్లాడే మాటలు బట్టి లోపల వాళ్ళు ఏం మాట్లాడొచ్చావో నువ్వు శాంతం చెప్పు. ఈ తీరా ఇదంతా చూస్తుంటే నువ్వు అప్రూవర్గా మారకపోతే నీకు దగ్గరలోనే మీకు ఉంటుంది, నీకు నీ మీద ఉంటుంది, నీకు భయము. ఇప్పుడు నువ్వు అప్రూవర్గా మారితే జగన్ ఇరుక్కున్నట్టే. ఎందుకంటే నువ్వు మొత్తం టోటల్ కిప్రోకో మొత్తం ప్రతి సెంటెన్స్ నీ దగ్గర నుంచి వెళ్ళింది, ప్రతి రూపాయి నీ దగ్గర నుంచి. నీకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదు. నీ ద్వారా అతను సంపాదించుకున్నాడు, అతని ద్వారా నీకు సంపాదించుకున్నాడు. నువ్వు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నువ్వు వైజాగ్ అంతా సర్వనాశనం చేసావు. ఎంతమందిని బెదిరించారు, ఎంతమందిని బెదిరించి ఆస్తులు రాసుకున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు. వైజాగ్లో రాజధాని ఇస్తానన్నా సరే ప్రజలు వద్దన్నారు. మీకు రాజధాని ఇస్తానంటే వద్దు బాబు అని హయ్యెస్ట్ మెజారిటీ వైజాగ్లో వచ్చింది. అక్కడ భరత్ కూడా 5,25,000 మెజారిటీ వచ్చింది. ఎందుకంటే విసిగిపోయారు మీ వేదనల కథ. ఎంతో ప్రశాంతమైన సాధు జంతువులు వైజాగ్ పీపుల్, చాలా ప్రశాంతంగా ఉండే సిటీని సర్వనాశనం చేసి వచ్చారు మీరు. ప్రజలందరూ తిరస్కరించారు మీరు. ఇవాళ వచ్చి నేను మంచాన్ని, నేను రాజకీయం నుంచి మానేస్తున్నాను, కోటరీ వల్ల నువ్వు దెబ్బతింటున్నావు, నువ్వు బాగా నువ్వు కోటరీ కదా, నువ్వు గత 2014 నుంచి అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నువ్వు అతను సలహాలు ఇచ్చింది నువ్వే కదా. ప్రతి సలహా నీ దగ్గర, ఢిల్లీలో మేనేజ్ చేసేదే నువ్వు కదా, అన్ని ప్రతి ఇష్యూ మేనేజ్ చేసేది నువ్వు. ఇంక్లూడింగ్ బీజేపీతో వెరీ క్లోజ్గా మూవ్ అయ్యావు, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో కూడా క్లోజ్గా మూవ్ అయ్యావు. మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, బెయిల్ రద్దు చేయట్లేదంటే బీజేపీ సపోర్ట్ మీకుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఇవాళ వచ్చి నువ్వు అప్రూవర్గా మారే సూచనలు కనపడుతున్నాయి నీ ప్రెస్ మీట్ వలన. కాబట్టి నువ్వు ఏదో వచ్చి ఇవాళ నేను మంచాడిని అయిపోయాను, రాజకీయం నుంచి దూరం అయిపోతే నువ్వు శిక్ష తప్పించుకోవచ్చు అనేది మాత్రం అనుకోబాకు. నువ్వు ఎంత దారుణంగా బిహేవ్ చేసావో గత 15 ఏళ్ళు అందరికీ తెలుసు. ఎంత దారుణంగా మొన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన విషయాలు ప్రజలు మర్చిపోరు. నువ్వు ఏం చేసుకున్నా నిన్నెవరు
ఎవ్వరు నువ్వు రాజకీయం నుంచి ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సరే నేను పట్టుకొస్తారు. ప్రజల దృష్టిలో నువ్వు దోషివి. సో చూద్దామండి, ఖచ్చితంగా మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదు. అసలు మొత్తానికి సిబిఐకి ఏం చెప్పాడు, అప్రూవల్గా మారిపోయాడా, మారిపోతే ఏమేమి మాట్లాడాడు, మొత్తానికి ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.